దాన్ని తప్పకూడదు. ఈ 3 సూత్రాల ఆధారంగా అధికారులు అధినేతలు వ్యవహరిస్తే సరిపోతుంది. సార్, మోదీ గారు అమరావతి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నారట. ఇదేంటి, ఇది రాజకీయ అంశమా? పలుకుతారానే మొన్న అడిగారు. నిజాన్ని నిన్న 4-5 మంత్రులు కూర్చోబెట్టి చేశారు. మోదీ గారు ఇది మొదటిసారి కాదు కదా ఆయన రావటం. కాకపోతే ఈసారి చంద్రబాబును బలపరచడానికి. అవును, అంతకుముందేమో చంద్రబాబు ప్రభుత్వం మీద అటాక్ చేయడానికి అంతకుముందు వచ్చారు ఎన్నికలప్పుడు చివరి 2 ఏళ్ళు. ఇప్పుడు ఆయన తనే ప్రారంభించిన అమరావతికి వస్తున్నారు. గతసారి ఆయన అమరావతికి వచ్చిన తర్వాత పెద్దగా ఫలితాలు జరగలేదు, నిధులు రావలేదన్న అసంతృప్తి మనమంతా విమర్శలు చేసాం. మట్టి నీళ్లు తెచ్చారని. ఈసారి మరి ఏం చేస్తారు అన్నది ఒకటైతే, ముందే ప్రపంచ బ్యాంకుతో అప్పు పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నట్టు అప్పు ఇచ్చే ఏర్పాటు అయితే ఒకటి చేశారు. ఆ విషయాలన్నీ నిన్న చెప్పారు. 1,00,000 కోట్ల పనులకు ఆయన పచ్చజెండా ఊపుతారు. రేపు జరిగేదంతా ఏంటంటే 1,00,000 కోట్ల పన్నులు జరగడానికి ఆయన నాంది పలుకుతారు. ఆ విషయం ముందు ఓపెనింగ్ చేస్తారన్నారు ఆర్థిక మంత్రి గారు, తర్వాత సర్దుకొని ప్రారంభిస్తారన్నారు. నిజానికి 2 కూడా కాదు, లాంఛనంగా ఆయన ప్రారంభిస్తారు. తర్వాత వాటి పురోగతి, నిధుల విడుదల ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఇంకో 2 విషయాలు ఉన్నాయి వర్మ. అమరావతికి సంబంధించి అదనంగా భూములు తీసుకోవడం అనేది ఒక పెద్ద వివాదమైంది కదా. అవును, ఆ వివాదంలో అసలు ఆ తీసుకునేవన్నీ ముంపు గ్రామాలు, కొండవీటి బాగులేవు కదా, అవి తీసుకోవడం ఎందుకు, మరింత పరిహారం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది కదా అని ఒక సిద్ధాంతం. కానీ నిజం చెప్పాలంటే మోదీ వస్తున్నందువల్ల, కేంద్రంలో తమకు ఏర్పడిన సత్సంబంధాల వల్ల కాస్త ఆ భూమిని విస్తరించుకుందామని చంద్రబాబు ఆలోచన చేశారు. అందుకే ఈ విస్తరణ అనే అంశం తీసుకున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అంతకుముందు కూడా ఇప్పుడు అమరావతి నగరమున బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించినాడని అమరావతి దగ్గర ఆ చుట్టుపక్కల ఓ 17-20 వేల ఫారెస్ట్ భూములు ఉన్నాయి. గతంలో బీజేపీకి టీడీపీకి చెడిపోవడం వల్ల మొదట అడిగినటువంటి మేరకు ఆ భూముల తర్వాత వీళ్ళు అడగల. ఇప్పుడు ఏదో ఒక విధంగా భూసేకరణ అని పేరు చెప్పి ఆ భూమిని కనుక తీసుకుంటే తమకు కాస్త అమరావతిలో అమ్మిన రేటుకే దాన్ని కూడా అమ్ముకునే రేటు వస్తే వనరులు వస్తాయని ప్రభుత్వం భావిస్తుందని అనుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు తన 75వ జన్మదిన విదేశయాత్ర ముగించుకొని ఇప్పుడు ఢిల్లీలో దిగారు. ఆయన ఘనస్వాగతం పలికారు. హోంమంత్రి అమిత్ షాని కలిసి మోదీ పర్యటన, దాని వివరాలు బహుశా ఇది అయిన తర్వాత ఆయన దీనికోసం కూడా ప్రయత్నం చేస్తారు. మరింత భూమి ఇది రావడానికి కూడా ఆయన ఆ ప్రయత్నం చేసే అవకాశం ఒకటి ఉంది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళ పాత మిత్రుడు, ఇప్పటికి కూడా మిత్రుడు అనే అంటారు జగన్మోహన్ రెడ్డి, ఆయన వస్తాడా రారా అని ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పినప్పుడు, నారాయణ, ఈయన కేశవ్ వీళ్ళు చెప్పినప్పుడు మన మీడియా ఫ్రెండ్సే అడిగారు, అందరినీ పిలుస్తామన్నారు, జగన్ కూడా పిలుస్తారా అంటే, మొదట ప్రతిపక్ష నాయకులందరినీ, ప్రతిపక్షం కూడా ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సార్వత్రిక ఆహ్వానం పలికినప్పుడు అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డిని కూడా పిలుస్తారని, అందరూ రావాలనే కదా మా ఉద్దేశం అని వాళ్ళు అలా అక్కడే జగన్ వెళ్ళాల్సిన అవసరం ఉందా అండి? జగన్ వెళ్తారా? ఆయన గతసారి వెళ్ళలేదు. గతసారి చంద్రబాబు నాయుడు వాస్తవానికి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపించారు. చాలా అక్కడ స్థలం లేదు, ఏదో నేను వెళ్ళలేదు అనుకో, ఇక్కడే ఉండి ఇలాగే మాట్లాడాను అప్పుడు కూడా నేను. కానీ అవన్నీ చేశారు, వామపక్షాలు వెళ్ళాయి అప్పుడు కూడా. కానీ జగన్ వెళ్ళలేదు.